నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. నీ సేవకునిగా జీవించా, హృదయంలో ఉన్న కోర్కెలను. నీ సేవకునిగా జీవించా, హృదయంలో ఉన్న కోర్కెలను. హృదయము ఇచ్చాను, నెమ్మది పొందాను. సాక్షిగా ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో ఈ విధంగా ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రత్యేకమైనదిగా యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అని ఆయనే మరి అన్ని అంతా సృష్టి అంతా చేసిన తర్వాత ఆదాము హవ్వలను కూడా తన రూపములో చేసుకుని చక్కగా ఏదైనా వనములో ఉంచినప్పుడు మరి ఆయన చెప్పిన మాట వినకుండా ఆయనకి వ్యతిరేకంగా ఆయన చేయొద్దన్న పని చేసి ఆయన తినొద్దన్న పండు తిని మరి ఆ యొక్క పాపాన్ని తెచ్చుకున్నారని, మరి కనుక ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణము అని, మరి పాపం చేశారు కాబట్టి పాపం కాదు, పాపులు వారు దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి పాపం వారి జీవితాల్లో సంక్రమించిందని, ఆ పాపం ద్వారా మళ్ళీ తిరిగి మరి చనిపోతే మరి ఆ పాపంలో చనిపోతే నరకమని, అయితే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే పరలోక రాజ్యం లేదు, అయితే నరకానికన్నా వెళ్ళాలి లేకపోతే పరలోక రాజ్యానికన్నా వెళ్ళాలి. ఎల్లకాలం మనం ఇక్కడే జీవించాం, కొంతకాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు, ఆ తర్వాత అందరం చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నది మనం ఇక్కడే నిర్ణయించుకోవాలని ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించితేనే పరలోక రాజ్యం. ఎందుకంటే ఆ యొక్క పాపముతో మరి పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. ఎలాగ ఈ పాపాన్ని తీసివేయాలి అని చెప్పేసి నేను నా సృష్టి, నేను నా రూపంలో చేసుకున్నాను ఇటువంటి నా బిడ్డలు, అయ్యో ఎలాగా అని చెప్పేసి ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చి, అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆయనే మార్గం సత్యం జీవమని చెప్పుకునే కారణం ఏంటంటే మన పాపాలకి పరిహారం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే ఆయన జీవితాన్ని ఆయన రక్తాన్ని ధారపోశారు. ఎవరు కూడా మరి ఎవరైనా చూసుకోండి, మీరు వేదాలన్నీ మీరు చదువుకోండి, ఎవరు కూడా మన పాప పరిహారం కోసం వారి ప్రాణాలను పెట్టలేదు.
రక్తము కార్చలేదు. కనుక యేసు ప్రభు మాత్రమే ఒక్కడే దేవుడని, ఆయనే మార్గం సత్యం జీవమని మేము మరి ప్రకటించటకు ఎంతో మరి సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే పుట్టిన మనం తప్పకుండా చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికో చోటకి వెళ్ళాలి. ఎక్కడికంటే రెండే మార్గాలు, అయితే పరలోక రాజ్యము లేకపోతే నరకము. పరలోక రాజ్యములో మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవునితో మరి రక్తంలో, ఆయన రక్తంలో కడుక్కోవాలి. ఆయన దగ్గర ఉండటానికి మనకు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. లేకపోతే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి కనుక ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాము. గత దినాల్లోని మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం. మరి కనుక యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలి అంటే ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, శిలువ కార్యాన్ని, ఆ యొక్క శిలువలో మన కోసం, పాపముల కోసం, మన పాపములన్నీ ఆయన మోసుకుని వెళ్ళి ఆయన మీద వేసుకుని, ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కనుక, ఆయన సృష్టి కనుక, ఆయనకు అంత ప్రేమ, నా బిడ్డలు అలా నశించిపోకూడదని చెప్పేసి మన కోసం మన శిక్ష అంతా ఆయన మీద వేసుకుని సిలువలో మరణించి, రక్తము కార్చి, ప్రాణం పెట్టి, మరి మూడో దినం తిరిగి లేచి పరమునకేగి మన కొరకు అక్కడ పరలోకంలో విజ్ఞాపన చేస్తూ మనకి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోకి పంపించారు అని, ఇవి పరిశుద్ధాత్మని దినాలు అని మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. అయితే చనిపోయిన తర్వాత మనం ఎక్కడో చోట ఉండాలి. అయితే పరలోకము ఎలాగ మరి పరలోకాన్ని ఉండాలి? అయితే మరి నరకాన్ని ఎలాగ తప్పించుకోవాలంటే ఒక సామాన్యమైన విశ్వాసంతో నువ్వు, అవును నాయనా నేను కూడా పాపిని, నా పాపమును క్షమించడానికి నా కోసమే నువ్వు సిలువలో మరణించావని నమ్ముతున్నాను, ఆ రక్తంతో నన్ను కడగండి, నన్ను శుద్ధుడిగా చేయండి, శుద్ధురాలుగా చేయండి అని నువ్వు సామాన్య విశ్వాసంతో నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు ఆహ్వానిస్తే చాలు, నువ్వు పిలిస్తే చాలు, ఇష్టపూర్వకంగా నీ హృదయంలో ప్రవేశించి నీకు ఆయన మనశ్శాంతిని, నెమ్మదిని, శాంతి, సమాధానాలను, పరలోక రాజ్యమును, చెప్పన అసఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషమును ఇచ్చేవారుగా ఉంటున్నారు. కనుక ప్రియుడ, మీరు అటువంటి గొప్ప సంతోషాన్ని పొందాలని మరి మనల్ని సృష్టించినటువంటి దేవుడు మరి ఆశపడుతూ ఉన్నారు. ఇది అయితే ఎక్కడికో చోటకి వెళ్ళాలని మనం అనుకుంటున్నాం కదా, పరలోక రాజ్యము. అయితే అలాంటి మనం మన జీవితంలో ఎప్పుడైతే ప్రభువుని మనం యాక్సెప్ట్ చేశామో, అంగీకరించామో, ఆయన మన హృదయంలోకి వచ్చి మనకు శాంతి సమాధానాలు ఇవ్వటమే కాకుండా, మంచి జీవితం మనకి ఇవ్వటమే కాకుండా, మనల్ని నడిపిస్తారు ఆదరణకర్త, ఆయన బోధిస్తారు, ఆయన టీచ్ చేస్తారు. ఈ లోకంలో మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలాగ మన పాపాన్ని జయించాలి, ఎలాగ ఈ లోకంలో దుష్టుని ఏలుతూ మరి వాడు మనల్ని పడగొట్టాలని చూస్తున్నప్పుడు ఎలాగ మనం జయం పొందుకోవాలి, ఎలాగ మన దేవుని మాట వినాలి, ఎలాగ దేవుని ఎదుర్కోవాలి, ఆయనతో ఉండాలి, పరలోక రాజ్యం చేరాలన్న విషయాల గురించి మనకి దేవుడు బోధిస్తూనే ఉంటాడు. అలా కాకుండా మరి పెడచెవని పెడితే నువ్వు ఎప్పుడు చనిపోతావో మనకు తెలియదు కదా, మన మరణదినం మనకు తెలియదు, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు. దినాలు ఎంత చెడ్డగా ఉంటున్నాయో మీరు చూడండి, గమనించండి. వార్తలు ఎక్కడ చూసినా మరి అనేక రకాలైనటువంటి విపత్తులు, బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వస్తారని నమ్మకం లేదు. అటువంటి పరిస్థితిలో, అటువంటి డేంజరస్ పొజిషన్లో మనం ఉంటున్నాం, ఆ దినాలలో మనం ఉంటున్నాం. కనుక ప్రియమంటే వారులారా, ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానించేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించండి, ఆయన యాక్సెప్ట్ చేయండి, ఆయన హృదయంలోకి తీసుకోండి, మీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తారు, ఆయన రాజ్యమును అనుగ్రహిస్తారు. అయితే ఆయన రాజ్యములో మనకు ఉన్నప్పుడు ఒకటే హోప్ ఏంటంటే, ఆయన రాజ్యమును పొందుకున్నాము, ఆయన అంగీకరించాము, ఆయన రాజ్యమును ఇస్తానని మనకు ప్రామిస్ చేశారు. ఆ రాజ్యంలో ఒకవేళ మనం చనిపోయినా ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళినా ఆయనతో కూడా సదాకాలం ఉంటాం. అదే మనకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ. మరి కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యం గురించి దినం మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమేంటంటే వాళ్ళ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యంలో ఏముంటాయి చూడండి. ఇక్కడ చూస్తే మనం ఎలా ఒప్పుకోవాలంటే, దేవుని వాక్యం మొదటిసారిగా మనం చూస్తే రోమపత్రిక మరి 10వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే సామాన్యంగా చూడండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపని నువ్వు నీ హృదయం ముందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు. నువ్వేమి చేయక్కర్లా, యజ్ఞయాగాదులు చేయక్కర్లా, పాపపు మూట నెత్తి మీద పెట్టుకొని నడవక్కర్లేదు, 40 దినాలు నువ్వు చెప్పులు అవి లేకుండా ఇబ్బంది పడక్కర్లేదు. విశ్వాసంతో యేసు ప్రభువా నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను నా పాపం కోసం. అదే అంటున్నాడు, యేసు ప్రభువా నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపని నీ హృదయం మంది విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షింపబడతావు.
రక్షణ అంటే ఒక సేఫ్టీ ప్లేస్ వెళ్తావు, ఒక సేఫ్ జోన్లోకి వెళ్తావు, చనిపోయినా నీకేం బాధ లేదు, దేవుని దగ్గర ఉంటావు, పరలోక రాజ్యంలో ఉంటావు అనేటువంటి మాట కోసం ఇది రక్షణ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మీరు రక్షణ పొందాలని దేవుని వాక్యాన్ని బట్టి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. చూడండి, అదేవిధంగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో కూడా చూసుకుంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ. మారు మనస్సు పొందండి అంటే మన పరిస్థితి ఏంటో ఇప్పుడు మనకు తెలిసింది. ఒకవేళ ఎంతకాలం నేను తెలియకుండా ఉన్నానండి, ఏదోలే ఆ జీవితం మరి ఎలాగో అయిపోతుంది కదా, తర్వాత ఏంటి ఎవరో చూసి వచ్చారు అది ఇది అనుకుంటున్నారేమో. లేదు, చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథం తర్వాత చదువుకోండి, మరి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనస్సు మార్చుకోండి, మారు మనస్సు పొందండి. ప్రతివాడు, ఏం భేదం లేదు, ప్రతివాడు, వారు ఎవరైనా ఏ కులం మతం లింగ ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామము కిందకి రావలసిందే, ఒప్పుకోవలసిందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిస్మం పొందాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వాలి. అంటే దేవునికి సన్నిధిలో ఆ యొక్క పాపములన్నింటినీ కూడా నీటిలోని విడిచిపెట్టేసి మరి పైకి లేచి దేవుని కోసమే జీవిస్తున్నానని లోకపర్వంగా కూడా మనం సాక్షులంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అంటే మరణమునకు సమీపమైన మనల్ని యేసుక్రీస్తు ప్రభు లేచారు కనుక మనల్ని కూడా లేపి పాపములో నుండి విడిపించి పైకి లేపి ఆయనతో కూడా పరలోకములో పెట్టుకున్నారంట. అంటే ఆత్మీయంగా ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఆయనతో కూడా పరలోకంలో ఉన్నాం, పరలోకంలో పెట్టుకున్నాడు. కనుక ప్రేమేంటంటే వారులారా, అంత గొప్ప భాగ్యమును దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక మనము దేవుని యందలి మరి విశ్వాసముతో భయభక్తులతో మనం దేవుని కోసం మరి జీవించినప్పుడు మాత్రమే తిరిగి మనం ఆ పరలోక రాజ్యంలో చేరగలము. కనుక ఇక్కడ చూస్తే ఇలాగ మనం ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరేమీ చెయ్యక్కర్లేదు, సామాన్య విశ్వాసంతో ప్రభువుని ఒప్పుకుని ఆహ్వానిస్తే చాలు. ఆయన మీ హృదయంలోకి వచ్చి జీవితాలు మారు మనస్సు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు, మరి రక్షణ భాగ్యమునిచ్చే దేవుడుగా ఉన్నాడు, మరి యొక్క పాపము నుండి విమోచన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన రాజ్యమును పరలోక రాజ్యమును అనుగ్రహించే తండ్రిగా ఉన్నాడు. ఇచ్చేసాను మీకు అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, ఎప్పుడైతే ఆయన ఒప్పుకుంటామో, ఆయన పరలోక రాజ్యము ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక మనం పరలోక రాజ్యం ఇక్కడే మనం సిద్ధపడాలి. అదే నేను ఎప్పుడు పదే సార్లు మీకు చెప్తాను. చూడండి, మనం ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళాలి అనుకున్నాం, బాంబే వెళ్ళాలి అనుకున్నప్పుడు, మరి చెన్నై వెళ్ళాలన్నప్పుడు ముందే నెల రోజుల ముందే మనం టికెట్ బుక్ చేసేసుకుంటాం. ఎప్పుడు వస్తుంది ట్రైను ఏంటి, కనీసం ట్రైన్ అంటే ఎప్పుడు వస్తుందో మనకి రైల్వే వారు చెప్తారు, ఫ్లైట్ అయినా ఎప్పుడు వస్తుంది వాళ్ళు చెప్తారు. కానీ దేవుని రాకడప్పుడు మనకు తెలియదు. అందుకే మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధం చేసుకుని టికెట్ బుక్ చేసుకుని ముందే కొనుక్కుని ఎలాగ మనం ఆ ట్రైన్కైనా ఫ్లైట్కైనా బయలుదేరి వెళ్తామో అలాగ దేవుల్లో మీరు సిద్ధముగా ఉండాలి. మరి దేవుని కొరకు అలా కలిగి ఉండాలి. అలాగా సామాన్య విశ్వాసంతో ప్రభువుని అంగీకరించాలని మరి ప్రభువారు ఎంతో కోరుకుంటూ ఉన్నారు. అయితే పరలోక రాజ్యంలో మనం ఇప్పుడు పరలోక రాజ్యం గురించి కదా మనం ఇవాళ ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాము. అయితే ఆ పరలోక రాజ్యం చేరినప్పుడు ఆ పరలోక రాజ్యం ఎలాగా ఉంటుందో దేవుని వాక్యంలో చూడండి. అక్కడ ఎవరుంటారంట? విమోచింపబడిన వారు మాత్రమే. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా మరి దేవుని వాక్యంలో ఎలాగ విమోచింపబడాలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆ విమోచింపబడిన వారు మాత్రమే ఉంటారు. పాపముతో ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి రావడానికి లేదు, అసలు వీలు లేదు. వారు నరకానికి వెళ్ళిపోతారు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరము, ఒకరోజు కాదు.
మరి ఒక నెల కాదు, ఒక సంవత్సరము కాదు. ప్రేమేంటి వాళ్ళారా, ఎంతో ప్రేమతో మేము మీకు ఈ ప్రేమ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము కనుక అటు అగ్నికి ఆహుతి కాకూడదని, అటు శిక్షకు ఆహుతి కాకూడదని మేము ఇంతగా మీకోసం మేము ప్రయాసపడుతున్నామని తెలియజేస్తూ ఉన్నాము. అక్కడ విమోచింపబడిన వారు, అంటే పాపం నుండి విడిపింపబడిన వారు మాత్రమే, యేసు రక్తంలో కడుక్కున్న వారు మాత్రమే అక్కడ ఉంటారంట పరలోక రాజ్యంలో. చూడండి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సీయోనుకు తిరిగి వచ్చారు. యెహోవా విమోచించిన వారు మాత్రమే సంగీతనాదాలతో అక్కడ దేవుని స్తుతిస్తూ ఉంటారంట. మరి కనుక మన పరలోక రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాము. పరలోక రాజ్యములో మనం మరి ఎలాగ ఏమేమి ఉంటాయి, ఏమేమి కలిగి ఉంటాము, ఎందుకు మనం ఇంతగా మరి ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక సంతోషమైన జీవితంతో ఆయన వస్తాడు. ఒకవేళ నేను చనిపోయినా ఆయన వచ్చినా నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, అక్కడ ఉంచుకుంటారు అని చెప్పేసి మనం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్న రాజ్యం ఎలా ఉంటుంది అంటే అక్కడ విమోచింపబడిన వారు మాత్రమే ఉంటారు. ప్రియ సోదరుడా, విమోచింపబడ్డావా? పాపము నుండి విమోచింపబడ్డావా? అయితే నువ్వు దేవునితో పరలోక రాజ్యంలో ఉంటావు. మరి కనుక ఒకవేళ ఇంకా లేకపోతే ఇప్పుడైనా నాకు ఆ పరలోక రాజ్యం కావాలి, నేను కూడా విమోచింపబడాలి అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ఆయన నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూసుకుంటే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తివి. అంటే యేసు రక్తములో కొనబడిన వారు మాత్రమే అక్కడ పరలోక రాజ్యములు. ఎందుకంటే ఎందుకు ఇలాగ పరలోక రాజ్యం సంపాదించుకోగలిగాము అంటే ఎంత వివరంగా ఉందో చూడండి. నీవు వధింపబడిన వాడవై, నీ అంటే యేసుక్రీస్తు ప్రభు కుమారుడు నీ రక్తమిచ్చి, రక్తముతో కొన్నాడు మనల్ని. ఆయన రక్తములో తప్ప పాప విమోచన లేదు. వేదాల్లో కూడా మీరు చదువుకోండి, పరిశుద్ధ రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధులను చేస్తుంది, విమోచిస్తుందని రాయబడి ఉంది. పరిశుద్ధ రక్తం ఎవరు కార్చారు? యేసు ప్రభు కార్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే కార్చారు, ఆయన రక్తము కార్చాడు. అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే, వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడి వారిలోను, ప్రతి ప్రజలోను. అక్కడని కాదు, ఎవరైనా మనం అనుకుంటాం ఇక్కడ ఈ క్యాస్టు, ఆ క్యాస్టు, ఆ జనం, వీళ్ళు వాళ్ళు, కానీ అందరూ ఒకటే ఆయన దృష్టిలో. ఆయన సృష్టికర్త, ఆయనే కదా చేశాడు అందరినీ. ఆయనకి ఆ భేదం అందరిలోనూ కూడా అక్కడ ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారంట. ఆయన రాజ్యంలో ఉండడానికి ఏర్పాట్లు అంటే ఏంటంటే, ఇక్కడ ఆయన విమోచించిన వారు మాత్రమే, ఆయన రక్తంలో కొనబడిన వారు మాత్రమే, పాప విడుదల పొందిన వారు మాత్రమే ఈ పరలోక రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, ప్రకటన గ్రంథం 21లో కూడా 21-27 కూడా వాక్యం చూడండి. ఒక్కసారి చూస్తే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ముందు అక్కడ పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారో మనం చూసుకుంటున్నాం. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుందంట. జీవగ్రంథం ఉంటుంది అక్కడ ఒక గ్రంథం ఉంటుంది. మీరు చూడండి, మన మున్సిపల్ ఆఫీసులోనైనా సరే మరి మన గురించి అంతా మన చిట్టా ఉంటుంది. ఎవరు, మన ఫ్యామిలీ ఏంటి, మన భర్త, అలాగే కాలేజీకి వెళ్తాం అనుకో, అటెండెన్స్ హాజరుపట్టి ఉంటుంది, దానిలో మన పేరు అన్నీ ఉంటాయి. అలాగే అక్కడ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తామో, పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. ప్రియుడా, జీవగ్రంథంలో నీ పేరుందా? జీవగ్రంథంలో నీ పేరుందా? అక్కడ నీ పేరు లేకపోతే అక్కడ ఉండడానికి లేదు అవకాశం. మరి కనుక మనం సమయం ఉండగానే కృపాకాలములో అయ్యో జీవగ్రంథంలో నా పేరుందా అని చెప్పేసి మనం చూసుకుని ఆయన గ్రంథంలో, ఆయన సన్నిధిలో మన పేరు ఉండేలాగా మన జీవితాలను మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేవుని వాక్యం ప్రకటన 21-27 ప్రకారం జీవ గ్రంథంలో పేరు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు 7:13లో కూడా ఒక్కసారి చూడండి, పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగిన. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కునేవారు.
ఎవరంటే నేను ఎందుకు మాట్లాడుతున్నట్టు ప్రస్తుతం ముందు కావలసింది అక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే యేసు రక్తంలో కొనబడితేనే, కడగబడితేనే మనం అక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. కనుక ఎందుకు ఈ వాక్యాలు చూపిస్తూ ఉంటున్నానంటే నువ్వు అటువంటి అనుభవంలో కలిగి ఉన్నావా? గొర్రెపిల్ల రక్తంలో, యేసు రక్తంలో కడుక్కున్నావా? అయ్యో లేకపోతే నీకు పరలోక రాజ్యంలో ఉండేటువంటి అర్హత లేదు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన 22:14 కూడా చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇక్కడ చూస్తే నేనే ఆల్ఫా ఓమేగాను, మొదటి వాడును కడపటి వాడును, ఆది అంతమై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించి తమ వస్త్రములు ఉదుక్కున్న వారు ధనిలు. అంటే మన పాప వస్త్రాన్ని తీసివేసుకుని రక్షణ వస్త్రాన్ని ధరించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని నేను మీకు. ఎవరుంటారంటే అక్కడ విమోచింపబడిన వారు మాత్రమే, పాపములు కడుక్కున్న వారు మాత్రమే, జీవితాన్ని మార్చుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుందని అక్కడ దేవుని వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనము ఒకవేళ ఇంకా మన జీవితాలు మురికిగా పాపంతో ఉన్నట్లయితే, అయ్యో దేవా, అయ్యో నాకు ప్రవేశం ఉండదు కదా దేవా, నన్ను క్షమించండి, ఈ దినమైనా నన్ను మన్నించి ప్రభా, నాయన నన్ను పరలోక రాజ్య వారసురాలుగా చేసుకో తండ్రి అని దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు తప్పకుండా ఆయన రాజ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు అక్కడ చూస్తే నిత్య రాజ్యంలో ఏమేమి ఉంటాయంటే అక్కడ నిరంతరము జీవించి ఉంటాం. ఎటర్నల్ లైఫ్ అన్నమాట. పరలోక రాజ్యములో నిరంతరము మనం ఆయనతో జీవించి ఉంటాం. మరణం ఉండదు. ఇక్కడైతే అరణి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు. ఆయాసమే, మరి దుఃఖమే ఈ జీవితం అంతా. కానీ అక్కడ దేవునితో నిరంతరము జీవించే ఉంటాం. అలాగే నిరంతరం అగ్ని ఆరని పురుగు చావినటువంటి నరకములు, అగ్ని గంధకములతో గుండములో పడిపోతారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా పాప జీవితాల్లో ఉన్నవారు. ప్రేమేంటి వారులారా, ఈ పరలోక రాజ్యంలో నిత్యం జీవించే ఉంటామంట. ఆయన సింహాసనం ఉంటుంది, ఆయనకు స్తుతి పాటలు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన స్తుతిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత దూతలతో కలిసి ప్రియ బిడ్డలు కూడా ఎవరైతే రక్తంలో కొనబడ్డారో అక్కడ ప్రభువుని స్తుతిస్తూ ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 6:3 వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినది. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. అక్కడంటే పరలోకములు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తూ, పొగుడుతూ, ఆరాధిస్తూ ఉంటాం. ప్రేమేంటంటే వాళ్ళు అక్కడ స్తుతి ఆరాధన ఉంటుంది. నిరంతరము ఉంటాము, నిరంతరం ఆయన స్తుతిస్తూనే ఉంటాం. ప్రకటన గ్రంథం 4:8 కూడా చూస్తే చూడండి, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండిను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు. భూత వర్తమాన కాలాల్లో ఉండే సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. రాత్రి పగల నుండి ప్రభుని స్తుతించటమే అక్కడ. వారితో మనము కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఎవరైతే మనము అని ఎందుకంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాం, ఆయన రాజ్యంలో ఉంటామన్నట్టు ఒక నిరీక్షణ, ఒక సంతోషం. పరలోక రాజ్యం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అబ్బో, ఎంత గొప్ప రాజ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, మీరు కూడా ఆ రాజ్యమును కలిగి ఉండాలని ఆశతో నేను మీకు బోధించడానికి వచ్చాను. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఏమనుందంటే ఇక్కడ ఆయన దగ్గరంట ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటామంట. ప్రకటన 7:10 కూడా చూస్తే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతిస్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ 24 పెద్దలను సింహాసనం ముందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటాలను సింహాసనం మీద పడవేసి స్తుతిస్తున్నారంట పెద్దలు. 24 పెద్దలు
ప్రేమేంటంటే వాళ్ళారా అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. పరలోక రాజ్యంలో ఆయన్ని ఎప్పుడు స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావములు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు అక్కడ చూస్తే చూడండి, ప్రకటన 21:3 కూడా చూస్తే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే చూడండి, అయితే దేవుడు అక్కడ ఆయన స్తుతించడమే కాకుండా ఆయనే మనకు అక్కడ నివాసము ఏర్పాటు చేస్తారు. ఆయన మనతో ఉంటారు. చూడండి ఇక్కడ చూస్తే నిత్యమైన నివాసం, ఇంకా ఎప్పుడు పోయిందనమాట. ఎప్పుడు ఆయనతోనే ఉంటాం అనుకున్నాం కదా, ఎటర్నల్ లైఫ్ అనుకున్నాం కదా. కాబట్టి నిత్యమైన నివాసాన్ని మనకి ప్రభు ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇచ్చారు, ఆల్రెడీ పొందుకొని వారి కోసం ఎంతో మరి భారముతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పొందుకోవాలి అని చెప్పేసి చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో చూస్తే ఉండి అక్కడ నివాసాల గురించి మనం మాట్లాడుతాం. మనం ఈ లోకంలో ఏంటి పెద్దవాళ్ళం అయిపోయాం, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, చక్క ఏదో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఏదో ఒక ఇల్లు కావాలా. ఇల్లు లేకపోతే ఎట్లా ఉండాలి కదా, మనం బాధపడతా ఉన్నాం. సొంత ఇల్లు లేదే అయ్యో ఎలాగా అని చెప్పేసి నివాసం గురించి చింతపడతా ఉంటాం. ప్రేమేంటంటే వాళ్ళారా, అయితే అక్కడ అంటున్నాడు ఆయనకి ఎప్పుడు మనకి నిరంతరం ఉండేటువంటి నివాసాన్ని ఏర్పాటు చేశారంట. కాబట్టి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. అయ్యో ఇల్లు లేదే, ఏం బాధపడాల్సిన పని లేదు, ఏం పర్వాలేదు. దేవుడు ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 38 ఇయర్స్, అయ్యగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు పరలోక రాజ్యం. ఇప్పుడు మరి దేవుని సేవ స్టార్ట్ చేసి 35 ఇయర్స్ నుంచి మేము అద్దెళ్ళలోనే ఉంటున్నాం. ఈరోజు కూడా అద్దెంట్లోనే ఉంటున్నాం. దేవుడు ఏమి విడిచిపెట్టలే. ఆయన మాకేం బెంగ లేదు, బాధ లేదు. ఎందుకంటే నిత్య నివాసం మనకు ఒకటి ఉంది. అక్కడ ఇల్లు కట్టారు మనకి ఏసయ్య. కాబట్టి ప్రభు అంటున్నారు ఇక్కడ చూడండి, మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. హృదయాన్ని కలవరపడిపోకండి. ఎందుకు ఒక్కోసారి మనం కలవరం, అయ్యో సొంత ఇల్లు కట్టి, కొంతమంది చాలా బెంగ, ఇల్లు కొనుక్కోలేకపోయాం. పరలోకంలో నీకు ఒక ఇల్లు కడుతున్నాడు దేవుడు అన్న విషయం గురించి మర్చిపోకూడదు. కొనుక్కోవాలి, మంచిదే, నేను కాదంటలేదు. చదువుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చినాయి, ఇవ్వాలని గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నారు, ఒక నివాసం ఉండటం మంచిదే. కానీ ఇదే బెంగలాగా ఉండకూడదు. ఉంటే కొనుక్కోవచ్చు, లేకపోతే పెద్ద దాని గురించి వరి అక్కర్లా. కానీ పరలోక రాజ్యంలో నీకు నివాసం ఉందా లేదా చూసుకోవాలి. పరలోక రాజ్యంలో ఉండటానికి నీకు అర్హత ఉందా లేదా చూసుకో. అక్కడ ఒక నివాసం కట్టుకుంటున్నావా, దేవుణ్ణి కడతాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టానుసారుడిగా జీవిస్తూ ఉన్నావో అదే కదా అంటున్నాడు ఇక్కడ చూడండి 21:3 ఏమంటున్నారంటే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. దేవుడే ఉంటాడంట మనతోని, దేవుని నివాసము. అబ్బా, ఇక్కడ మన కోసం అక్కడ పరలోకంలో ఒక ఇల్లు కట్టి ఆయన ఉంటారు. ఆయనకి ఇంకొక ఆయనకి ప్రభుత్వం, ఆయనకి ఒక ఇల్లు కట్టి ఆయనతో ఉంటారు. ఎక్కడ చూసినా ఆయన ఉంటారన్నమాట. ఆయనే ఉంటారు, ఆయనే కట్టించారు మనకి ఇల్లు. కాబట్టి నిజంగా అవన్నీ తలుచుకున్నప్పుడు చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారు. కాబట్టి పరలోకములో ఆయనే మనకి నివాసం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. కనుక ప్రేమించే వాళ్ళారా, పరలోక రాజ్యంలో చూసారా, ఆయనే మనతో పాటు ఎప్పుడు ఉంటారంట. ఎటర్నల్ లైఫ్ ఆయన మనతో కూడా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.